విద్యార్థుల కోసం సాధారణ లైబ్రరీలకు భిన్నంగా హ్యూమన్ లైబ్రరీని ఆరంభించాలన్న సంకల్పాన్ని ప్రముఖ సాహితీవేత్త, సినీ మాటల రచయిత మహమ్మద్ షాబీర్ అన్నారు. మానవతా సంస్థ ద్వారా ఆచరణలోకి తీసుకురావాలని భావిస్తున్నామని తెలిపారు. ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ మానవతా తెనాలి శాఖ సర్వసభ్య సమావేశం ఆదివారం ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ర అధ్యక్షతన జరిగింది. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, ప్రభుత్వతో సాహితీవేత్త, సినీ మాటల రచయిత మహమ్మద్ షాబీర్ ను ఘనంగా సత్కరించారు. మానవతా రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడారు. మానవతా సంస్థ చేపడుతున్న ప్రతి కార్యక్రమం అందరినీ ఆలోచింపజేస్తోందని, ఈ క్రమంలో షాబీర్ ను సత్కరించడం స్ఫూర్తిదాయకమన్నారు. డాక్టర్ నన్నపనేని ప్రతాప్ మాట్లాడారు. షాబీర్ తో తనకు గల అనుబంధాన్ని వివరించారు. సహృదుడైన షాబీర్ లో రచయిత, దర్శకుడు ఉన్నారని తెలిపారు. ఇటీవల ఆయన రాసిన 2 పుస్తకాలు తనని ఎంతో ఆకట్టుకున్నాయని అన్నారు. సత్కార గ్రహీత మహమ్మద్ షాబీర్ మాట్లాడారు. పాఠశాల స్థాయి నుండే వివిధ సాహితీవేత్తల పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నామని, వృత్తిరీత్యా సైన్స్ టీచర్ అయిన సాహిత్యం మీద అభిలాష సమాజం నుండి స్ఫూర్తిని పొందుతాయని తెలిపారు. హ్యూమన్ లైబ్రరీ అనే ప్రాజెక్టు మానవతా సంస్థ ద్వారా చేయాలని ఆయన కోరారు. ఆ ప్రాజెక్టును మానవతా సంస్థ అమలు పరచాలని సమావేశం నిర్ణయించింది. 10వ తరగతిలో 570 మార్కులు సాధించిన సంఘం జాగర్లమూడి ఉన్నత పాఠశాల విద్యార్థిని షేక్ రేష్మాకి కొత్త రఘురామయ్య ట్రస్ట్ నుండి 10,000 నగదును డాక్టర్ కొత్త రవికిరణ్ చేతుల మీదుగా అందించారు. మన్నవ హరీష్ మానవతా సంస్థ ప్రెసిడెంట్ పి వాసు, సెక్రటరీ పి వెంకట్, వైస్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ డివి సోమయ్య శాస్త్రి, వేంపాటి సత్యనారాయణ, అయినాల మల్లేశ్వరరావు, అలపటి వెంకటరామయ్య, ఈఎల్వి అప్పారావు, పి మల్లికార్జునరావు, ఆర్ భుజంగారావు, సిహెచ్ శ్రీనివాసరావు, సిహెచ్ సాంబశివరావు, వై రోహిణి, పి శివరాజకుమారి, శోభారాణి, జె నరసింహారావు, యు సూర్యనారాయణ, మల్లాది అర్జున, కావురి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పరిచయం ఉన్న ఒక జర్మన్ ఉమెన్ ₹1,00,000 మనకు మానవతా అకౌంట్ పంపించారు ఈ మధ్యకాలంలో. దాన్ని పేద విద్యార్థులకు ఉపయోగించాలనే దాని లక్ష్యం. ప్రస్తుతం ఆ ₹1,00,000 ఎవరికి చేస్తారనేది చాలా వర్క్ చేస్తాం. ఎందుకంటే జెన్యున్ స్టూడెంట్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. అది మనము సుబ్రహ్మణ్యం గారు చూసిన వరకు అవసరమైన వాళ్ళకి చేరాలనే ఉద్దేశం ఉంది. ఆ ₹1,00,000 మన కమిటీకి చెప్పాము, ఎవరికి అందజేయాలనేది చేస్తాము. త్వరలో అది కూడా మనం పూర్తి చేయగలుగుతాం. ఈ సందర్భంగా ప్రతి నెల ఒక కార్యక్రమం టేకప్ చేస్తూ మానవత వాళ్ళ లైఫ్లో పర్సనల్ అచీవ్మెంట్స్ ఉన్న వ్యక్తులు సన్మానించడం అనేది మానవత బాధ్యతగా కళాల్లో బాధ్యతగా ముందుకెళ్తుంది. ఈ సందర్భంగా ఈరోజు మహమ్మద్ షాబీర్ గారిని మనం సన్మానించుకోవటం, నాకు కూడా ఆయన వ్యక్తిగతంగా చాలా పరిచయం ఉన్న వ్యక్తి. మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. ఆయన గురించి డాక్టర్ ప్రతాప్ గారికి బాగా పరిచయం ఉంది, బాగా తెలుసు. స్కూల్ టాప్ వచ్చిన ఒక అమ్మాయికి రేష్మా కూర్చుంది, పట్టుబడి అమ్మాయి కూడా స్కూల్ టాప్ రావడం వల్ల డాక్టర్ కొత్త రఘురామయ్య స్మారక అవార్డు కింద ₹10,000 క్యాష్ ఇవ్వడం వచ్చింది. ఈ కార్యక్రమం ఇచ్చేసి మీ అందరికీ పేరు పేరున, అట్లాగే మెంబర్షిప్ ఉండి మెంబర్షిప్ని ఇంకా పొడిగేస్తారని కోరుకుంటున్నాము. అది వేరే విషయం. ఇది ఎవరు ఇండివిజువల్ లేదు. ఒక బాగుండదు అన్నాడు మెంబర్షిప్ మానేసుకోవచ్చు, అది ఇబ్బంది కాదు చెప్తున్నాను. అట్లాగే రాజచంద్ర గారు, మిగతా మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా దీని అద్భుతంగా నిర్వర్తించడం చాలా ఆనందదాయకం. రామచంద్ర గారు జరిగినట్టు ఆయన నార్మల్ టీచర్ కాదు, స్టూడెంట్స్ టీచర్. ఆయన వాళ్ళతో క్రికెట్ ఆడిస్తా, తర్వాత వాళ్ళకి బెటర్ వేలో ఎట్లా టీచ్ చేయాలో అనేది ఇన్నోవేటివ్గా థింక్ చేసే పర్సన్ ఆయన. తర్వాత నాకు ఏది కావాలన్నా షాబీర్ గారికి ఒక ఏదైనా రైటప్ కావాలంటే షాబీర్ గారు నేను భావం చెబుతాను, నాకు భాష కావాలంటే ఫోన్ చేసి చెప్తే, భావం చెప్తే ఆయన 5 నిమిషాల్లో చక్కగా ఆయన రైటింగ్ కూడా ప్రింట్ వేసినట్టు రైటింగ్ డిఫరెంట్గా ఉండేది. సో అంత ఇమీడియట్గా దానికి మంచి భాష రాసి నాకు ఇస్తూ ఉండేవాళ్ళు. అలాగే నాకు పర్సనల్గా చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు ఆయన. నా క్యాపిటల్ హాస్పిటల్స్ కానీ హెల్త్ హాస్పిటల్ కానీ మంచి యాడ్స్ ఆయనే దానికి స్క్రిప్ట్ రాసి మంచి ఆయనే డైరెక్ట్ చేసి తీసిన యాడ్స్ చాలా ఉన్నాయి. ఇలా ఒకటి కాదు, ఏ కళాత్మక రూపమైనా సరే మన 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 మనసు పరంలో ఏదో పొరలో నిక్షిప్తమై ఉంటుంది. దాన్ని బయటికి చేయడం. ప్రతి బాల్యంలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆట ఉంటుంది, ఒక పాట ఉంటుంది, ఒక మాట ఉంటుంది, ఒక బొమ్మ ఉంటుంది, ఒక చిత్రం ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాన్ని వెలికి తీసే సాధనం ఎవరు అంటే మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ. వాళ్ళలో ఎవరో ఒకరు దాన్ని బయటకు తీసినప్పుడే అది హ్యాపీగా బయటకు వస్తుంది.
దాన్ని ఇంకా సాగు పెడుతున్న కొద్ది విస్తృతంగా మారిపోయి ఒక అద్భుతమైన స్థాయికి తీసుకెళ్తుంది. నేను అనుకోకుండా సాహిత్యం వైపు ప్రయాణం మొదలుపెట్టాను. దానికి దివంగత మా మ్యాథ్స్ టీచర్ కారణం. అంటే ఆయన నన్ను సాహిత్యం వైపు ఎంకరేజ్ చేయలేదు. నేను కొంచెం హైపర్ యాక్టివ్ ఉండి మ్యాథమెటిక్స్ క్లాసులో చాలా ఫాస్ట్గా ఉండేవాడిని. ఎంత ఫాస్ట్గా ఉండేవాడిని అంటే ఆయన నన్ను క్లాసులో తట్టుకోవడం కష్టమని ఆయన రాళ్ళు నన్ను బయటకు పంపించేసేవాడు. సరే బయటికి పంపించి ఏం చేయాలి అంటే ఆయన పక్కన డ్రాయింగ్ మాస్టర్ తన లైబ్రరీ ఉండేది. ఆయన చెప్పి ఒక పుస్తకం విడిగేవాడు. ఆ బుక్ తీసుకుంటూ చదువుకుంటూ కూర్చున్నాను. సో దాదాపు ఒక 9th 10th 2 క్లాసులు నేను మ్యాథ్స్ క్లాస్ ఇప్పుడు వెళ్ళలేదండి, సాహిత్యం చదువుకుంటూ కూర్చున్నాను. 10th క్లాస్ అయిపోయేసరికి ఈ ఎండమూరిని చలాన్ని పూర్తిగా చదవడం అయిపోయింది. చలం సాహిత్యంతో కూడా నాకు అప్పుడే అవగాహన చేసింది. దాని తర్వాత గ్రాడ్యుయేషన్ ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకునేది